చేసిన వాలంటీర్లు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని అరుణ వెంకటలక్ష్మి ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ నాయకుల స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తమను బలి చేశారన్నారు. తాము రాజీనామా చేయడానికి నిరాకరించడంతో స్థానిక వైసీపీ నాయకులు తమను బెదిరించి రాజీనామా చేయించడం జరిగిందన్నారు. తాము ఇంటర్వ్యూలోకి వెళ్లి వాలంటీర్లుగా ఎంపికయ్యామని పార్టీ నాయకులు ఇప్పించలేదని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, వైసీపీ నాయకులు కుట్రతో తామని రాజీనామా చేసేలా బెదిరించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సత్యవేణి, సుధా, కరుణ, తేజ తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ కాలనీ నుంచి కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. మరి మాకైతే బలవంతంగా రాజీనామాలు చేయించడం వల్ల మేము ఇలా రోడ్డు ఎక్కామండి. అంతే తప్పించి ఎవరి మీద పక్షపాతంతో కాదండి. మా ఉద్యోగాలు మాకు తిరిగి ఇప్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని, కూటమిని మేము ముఖ్యంగా మేము అందరూ కూడా ప్రాధేయపడి ప్రతి వాలంటీర్ కూడా ఇంట్లో నుంచి రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి పడిగాపులు కాస్తూ ప్రతి విషయాన్ని కూడా మీడియా ద్వారాగా మరి మన ముఖ్యమంత్రి గారికి తెలియాలనేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా కలిసిమెలిసి మరి మీ ముందుకు ఇలా వీడియోల ద్వారంగా మేము పంపిస్తున్నామండి సందేశాలని. అది ఏదైనా కూడా మీరు సార్ మా మీద దయతో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మా మీద జాలితో ప్రతి ఒక్కరికి కూడా మా విధుల్లోనికి మేము వెళ్ళేలాగా మాకు సహకరించండి సార్. మీ ఒక్క సందేశం ఎప్పుడు వింటామా అని చెప్పి రెడీగా నుంచొని ఎదురు చూస్తూ మేము గడుస్తున్నామండి. ఎందుకంటే మేము చాలా బాధపడ్డామండి. కరోనా టైంలో పనిచేసి ప్రతి ఒక్కరికి కూడా సేవల్ని అందించిన ఈ వాలంటీర్ వ్యవస్థని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలండి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా ఒకరిని ఒకరు ముట్టుకోవడానికి ఇంట్లో భయపడిన రోజుల్లో ప్రతి ఒక్క వాలంటీరు తన ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుని వాళ్ళకి మెడిసిన్ అందించడం, అలాగే వాళ్ళకి ఏదైనా సహకారాలను అందిస్తూ వాళ్ళు ముందుకెళ్ళారండి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా మమ్మల్ని మెచ్చుకునే విధంగానే మేము పనిచేసామండి. ఈ రోజునాడు మీడియా ముందుకి ప్రజలు తప్ప వాలంటీర్లే వస్తున్నారు. సేవ అందుకున్న ప్రజలు కూడా మాకు వెనకుండి మమ్మల్ని నడిపించమని కోరి ప్రార్థిస్తున్నాను. సార్ మీరు ఈ ప్రభుత్వం అయితే ఇప్పుడు వాలంటీర్స్ని పెట్టింది సార్. మీరు ఎప్పుడు కూడా పేదలను ఆదుకుంటూనే ఉన్నారు సార్. ఆశా వర్కర్లు ఇచ్చారు, అంగన్వాడీలు ఇచ్చారు, ఏఎన్ఎంఎల్లు ఇచ్చారు, అందరినీ ఇచ్చారు సార్. ఇప్పుడైతే ఇది స్టార్ట్ అయింది, కానీ మీరు ఎప్పటి నుంచి లేని వాళ్ళని చూస్తూనే ఉన్నారు సార్. మమ్మల్ని కూడా ఆదుకోండి సార్. డిగ్రీ చదివి ఏదో మీరు ఉన్నారు, మీరు అందరూ కలిపి చేస్తున్నారు అనుకున్నాం. డిగ్రీ చదివి ఇక్కడికి వచ్చాం సార్. ఇప్పుడు 40 సంవత్సరాలు వచ్చాయి సార్. ఇంకా పిల్లలు పెంచుకునేది కూడా ఇదే సార్. ఏదో ఒకలాగా మా అందరినీ సాధుకూలంగా చక్కగా తీసుకుంటారని ఏదో ఈ వరకే కాదు సార్, ఏ పని ఇచ్చినా మేము అందరికీ సేవ పడేలా చేస్తాం సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, పిల్లలతో ఉన్నాం సార్, డిగ్రీలు చదువున్నాం సార్, 40 సంవత్సరాలు వచ్చాయి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఈసారికి మీరు ఎలాగైనా చేస్తారని అందరినీ మీరు ఆదుకుంటారు సార్. ఇప్పటి నుంచో ఆదుకుంటున్నారు సార్. అలాగే మేము కూడా ఏదైనా చిన్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం గుర్తిస్తుంది. ప్రజాసేవ చేసుకుంటేని సేవ చేసుకునే ఉన్నాం సార్. కార్యకర్తలు బలవంతంగా చేయించారు సార్. కొంతమంది వాలంటీర్లు కూడా ఉన్నారు, కాదా నేను అనట్లేదు. ఏ వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు ఇక్కడికి ఇంకా రాలేదు సార్. వాళ్ళు రారు సార్. కానీ మేము స్వచ్ఛంగా చెప్తున్నాం సార్. మాకు అవి లేకపోతే కనుక ఉద్యోగాలు లేకపోతే మాకు తిండి తిప్పలు లేవు సార్. మీరు ఏం చెప్పమన్నా చెప్తాం.